ఇప్పుడు రామాయణంలో ఉన్న లంక శ్రీలంక కాదు అని అంటారు. వాల్మీకి రామాయణం ప్రకారం లంక డైమెన్షన్స్ మీరు చూస్తే త్రికూటాచలం అని ఉంటుంది. చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక ఆడమే స్వరూపంలో ఉంటుంది ఆ కొండ అనేది, త్రికూటము అనేది. సో దాని డైమెన్షన్స్ వచ్చి ఇలా 100 యోజనాలు, ఇలా 30 యోజనాలు. అంటే ఒక యోజనము అని అంటే 13 కిలోమీటర్స్. 100 × 1300 ఇలా 30 అంటే 390, ఇలా 390, ఇలా 1000. అంటే ఆలోచించండి కాంచనలంక ఎంత పెద్దదో, స్వర్గం ఎలా ఉంటుందో అలాంటి స్వర్గాన్ని ఇక్కడ సృష్టించారన్నట్టు. కాబట్టి శ్రీలంక లంక కాదు, కానీ దానికి కూడా ఒక రామసేతు ఉంది. దాన్ని మనం వదిలేయలేం. కానీ దాన్ని మనం ఎలా చూడాలి అని అంటే ఇందాక చెప్పాను కదా, పురాణం పంచలక్షణం అని. వేరే మన్వంతరాల్లో కల్పాల్లో జరిగిన రామాయణం అక్కడ జరిగిందేమో, అందుకే అక్కడ ఇంకా ఆనవాళ్ళు ఉన్నాయి. అలా చూసుకుంటే వేరు, ఇది వేరు. ఈ రామాయణం ఇంకొకటి, హనుమంతుడు 100 యోజనాలు సముద్రాన్ని దాటి వెళ్ళాడు అని అంటారు. కానీ ఇక్కడ చూస్తే శ్రీలంక 40 కిలోమీటర్లకు లోపే ఉంటుంది. ఒక యోజనం అంటే ఏం చెప్పాను, 13 కిలోమీటర్స్ అని చెప్పాను. 1300 కిలోమీటర్స్ వెళ్ళారు హనుమంతుడు అలా సముద్రాన్ని దాటి. సో ఇది ఎక్కడ లెక్కకి రాదు. కానీ దీన్ని మనం తీసేయలేం, ఎందుకంటే టెక్టానిక్ ప్లేట్స్ ఇవి అని చెప్తుంటారు కదా, కంటిన్యూగా మనతో పాటు వస్తూనే ఉందంట శ్రీలంక. అక్కడ సేతు ఉంది, కానీ ఇంతమంది వానరులు పట్టే సేతు అది కాదు. ఎంతమంది వానరులు అంటే మీరు లెక్క పెట్టలేరు, అంతమంది వెళ్తారు అన్నట్టు లంకకి యుద్ధం చేయడానికి రాముడి తరఫున. ఒక ఆయుధం ఉండదు, చెట్లు కొండలే వాళ్ళ ఆయుధాలు, అలా వెళ్తారు. అలా అంతమంది వెళ్ళాలంటే ఎంత పెద్ద బ్రిడ్జ్ కట్టాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలని. ఇదంతా నించోదు.